ఎంత సంతోషకరమైంది అంటే ఈరోజు ఇండియా ఆసియా కప్ గెలుచుకుంది. భవానీ మాత ఇండియా టీంకి అందరికీ దేశ ప్రజలందరికీ క్షేమంగా ఉండాలి. ముఖ్యంగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి రోజా గారికి. నేనేం మాట్లాడలేదు. మీకు మీ కుటుంబానికి మంచి ఆరోగ్యం, మంచి పదవిలో ఉండాలా, మంచి మళ్ళీ మీ పిల్లలందరూ మంచి స్టేజ్లో అవ్వాలని కోరుకుంటూ, మళ్ళీ మామూలు మాకు ఇదివరకు రోజాలాగా అలాగా మారుతారని ఆశిస్తున్నాం. నిజంగా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎందుకంటే అది ఎవరిని అనకూడదండి, మనం అనకూడదు. కానీ ఏంటంటే మాకు మీరు విమర్శిస్తే మేము విమర్శిస్తాం. మీరు విమర్శించుకోకపోతే వాళ్ళు ఇప్పుడు ఒకళ్ళని వాళ్ళని మనం అనకూడదండి. నేను అదే అన్నది. మీరేదో కావాలని కాదు, ఈ జోక్గా తీసుకోండి అంతే. థ్యాంక్స్ ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఎన్నిసార్లు ఈ వరుసగా ఇట్లా జరిగినాయని అందరూ అట్లా అనుకున్నారు. మీ దేశ చేష్టలకి వాళ్ళు అనటము అట్టగా ఉంది, ఇది కూడా అలాగే ఉంది. కానీ ఇప్పటికన్నా ఒక మామూలుగా మారి మామూలు ప్రజల్లో కలిసి ప్రజా సమస్యల గురించి మాట్లాడితే మీరు మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆ దుర్గమాతకి కోరుకుంటూ, మీరు ఈ అక్రమంగా సంపాదించిన ఆస్తులు మొత్తం ఇప్పటివరకు అయితే ఓకే, ఇక్కడి నుంచి ₹1 కూడా చేయకుండా ఎట్లా అయితే వచ్చిన ఆస్తులు అట్లా దాన ధర్మాలు చేసుకుంటూ వెళ్తే లేని వాళ్ళకి ఇవ్వండి. మీ ఆస్తులు ఏంటంటే కాదు, మీరు సంపాదించే రూపాయి రేపొద్దున దాన ధర్మాలు చేయండి. అది మీకు భగవంతుడు ఇచ్చే రక్షణ. ఏ పదవి ముఖ్యంగా అది ఎన్నేళ్ళు బతుకుతామో తెలియదు. ఎవరి మీద నోరు పారేసుకోకండి. రోజా గారు, మీరు మాకు మంచి ఉపకారం చేసి పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు కంగ్రాచులేషన్స్ ఇండియా, కంగ్రాచులేషన్స్. అందరూ చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలి. వరుణ్ దేవుడా కొన్ని రోజులు విరామము ఈ సంవత్సరంకి చాలు తండ్రి. రక్షమామ అందరినీ కాపాడండి. జై భవానీ, జై వానదేవ.